పుష్ప 2 డిసెంబర్ 6న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. మేకర్స్ ప్రకటించిన విడుదల తేదీ దగ్గర పడుతున్న కారణంగా నిర్మాణం విషయంలో దర్శకుడు సుకుమార్ వేగం పెంచారు. ఇప్పటికే ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ వర్క్ పూర్తయిపోయిందని తెలుస్తున్నది. ఇక సెకండ్ హాఫ్కి సంబంధించిన ఒక ఐటెం పాటతో సహా 20 రోజుల వర్క్ పెండింగ్లో ఉందని సమాచారం. ఫర్ద్ ఫజిల్కు సంబంధించిన కీలక సన్నివేశాలు ఈ 20 రోజుల్లోనే పూర్తి చేస్తారట. ఐటెం సాంగ్ రికార్డింగ్ పూర్తయిపోయిందని, చిత్రీకరణ మాత్రం బ్యాలెన్స్ ఉందని, ఈ పాటలో నటించే తార ఎవరు అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే నెల తొలివారం నాటికి షూటింగ్ వర్క్ అంతా పూర్తి చేయాలనే దృఢ నిశ్చయంతో సుకుమార్ ఉన్నారట. మొత్తంగా అల్లు అర్జున్ అభిమానులకు ఈ సినిమా విందు భోజనంలా ఉంటుందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతున్న విషయము తెలిసిందే. పుష్ప 2 సినిమా భారీ సక్సెస్ని సాధించి 1500 కోట్ల వరకు కలెక్షన్స్ను రాబడుతుందనే నమ్మకంతో అల్లు అర్జున్ అయితే ఉన్నాడు. ఇక పుష్ప మొదటి పార్ట్ తెలుగులో పెద్దగా మెప్పించకపోయినప్పటికీ బాలీవుడ్లో మాత్రం ఈ సినిమాకి అక్కడి జనాలు బ్రహ్మరథం పట్టారని చెప్పాలి. అలాంటి పుష్ప సినిమాకి సీక్వెల్గా వస్తున్న పుష్ప 2 సినిమా మీద అక్కడ విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే అల్లు అర్జున్ స్టైల్ కానీ ఆయన గెటప్ కానీ సగటు ప్రేక్షకుడిని చాలా వరకు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఇక ఐకాన్ స్టార్గా తనను తాను ప్రూవ్ చేసుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు మాత్రం పుష్ప 2 సినిమాతో ఎలాగైనా సరే ఒక భారీ సక్సెస్ని తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా డిసెంబర్ 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన మొదటి ట్రైలర్ని రిలీజ్ చేయాలని సుకుమార్ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక దానికోసమే ట్రైలర్ని ఎక్కడి నుంచి కట్ చేయాలి, ఎలా ప్రేక్షకుడు మెచ్చే విధంగా ట్రైలర్ని రూపొందించాలి అనే దాని మీదనే సుకుమార్ చాలా వరకు సందిగ్ధ పరిస్థితిలో పడ్డాడని తెలుస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.